2016లో సీక్రెట్గా అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య మిలిటరీ ఎయిడ్ ఒప్పందం కుదిరి దానిలో భాగంగా ఈ 10 సంవత్సరాల కాలంలో $38 బిలియన్ ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ డెవలప్ చేసుకోవడానికి అమెరికా ఈ 10 సంవత్సరాల కాలంలో $38 బిలియన్ ఇస్తుందంట. అంతేకాదు 2015-19 మధ్యలో రష్యా దాదాపు ఇరాన్కి బోల్డ్ అంతా ఆయుధాలు ఇచ్చిందంట. కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా ఇరాన్కి ఇచ్చిందంట. అంటే ఒకవైపు ఇజ్రాయెల్కి అమెరికా వెపన్స్ ఇస్తుంటే ఇంకోవైపు రష్యా ఇరాన్కి వెపన్స్ ఇస్తుంది. ఇదంతా చూస్తే మనకేమనిపిస్తుంది, ప్రచన్న యుద్ధ కాలం కోల్డ్ వార్ టైం మళ్ళీ తిరిగి వస్తుందని. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ రీసెంట్గా NPT నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీలోంచి బయటకు రావాలని ట్రై చేస్తుందంట. అంటే NPT ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్లు న్యూక్లియర్ సంబంధించిన ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో ఇరాన్ NPTలోంచి బయటకు వచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. 1968లో ఇరాన్ NPT సైన్ చేసింది, 1970లో రాటిఫై చేసింది. అండ్ మనకు తెలుసు ఆ టైంలో అంటే 1979 1979కి ముందు ఇరాన్లో పెహ్లవీ డైనస్టీ ఉండేది. వాళ్ళు చాలా వెస్ట్రన్ పోకళ్ళు పోయేవాళ్ళు అనమాట. ప్రస్తుతం ఇరాన్ చాలా కన్జర్వేటివ్ ఇరాన్ అనమాట. 1979 ముందున్న ఇరాన్లో చాలా వెస్టర్న్, అమెరికాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చాలా పాశ్చాత్య నాగరికత కల దేశం ఇరాన్ అప్పట్లో పెహ్లవీ డైనస్టీ టైంలో. 1979 ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇరాన్ కంప్లీట్గా కన్జర్వేటివ్గా మారిపోయింది అనమాట.